సమంత ఇటీవల తన పోడ్కాస్ట్ ప్రారంభించిన విషయం తెలిసిందే. దాంట్లో భాగంగా ఆమె ఒక్కో ఎపిసోడ్లో ఒక్కో గెస్ట్తో చాలా విషయాలు మాట్లాడుతుంది. కొన్ని ఎపిసోడ్లలో డాక్టర్లతో, న్యూట్రిషనిస్టులతో, సైకాలజిస్టులతో మాట్లాడి తన అభిమానులకు ఉపయోగపడే చాలా విషయాలు పంచుకుంటుంది సమంత. అయితే ఇటీవల ఆమె కొన్ని విమర్శలు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. హైడ్రోజన్ పెరాక్సైడ్ నెబులైజేషన్ గురించి ఆమె పెట్టిన పోస్టు మీద లివర్ డాక్టర్లు విమర్శలు చేశారు. దీంతో ఈసారి సమంత జాగ్రత్త పడింది. ముందు జాగ్రత్తగా సూచనలు చేసింది. సమంత ఈ వారం ఒక ఆయుర్వేద డాక్టర్తో పోడ్కాస్ట్ నిర్వహించింది. డాక్టర్ డేవిడ్ జాకర్స్తో ఆమె ముచ్చటించింది. ఈ సందర్భంగా వాళ్ళిద్దరి మధ్య మెడిసిన్కి ప్రత్యామ్నాయం గురించి ప్రస్తావనకు వచ్చింది. మందులకు బదులు ఏం తీసుకోవచ్చు అనే దానిపై మాట్లాడారు. అయితే ఈ వీడియోకి సమంత ఒక గమనిక కూడా ఇచ్చారు. ఈ వీడియో కేవలం మీ అవగాహన సమాచారం కోసమే. ఇవన్నీ పాటించే ముందు మీరు మీ డాక్టర్ని సంప్రదించండి. ప్రొఫెషనల్ మెడిసిన్ ట్రీట్మెంట్కి సబ్స్టిట్యూట్ కాదు. కొత్తగా ఏదైనా మొదలు పెట్టే ముందు ఖచ్చితంగా డాక్టర్ సలహా తీసుకోండి. పోడ్కాస్టులలో ఇలా చెప్పారు, అలా చెప్పారు అనే ఉద్దేశంతో ట్రీట్మెంట్ని ఎప్పుడూ నిర్లక్ష్యం చేయకండి అని రాసుకొచ్చింది సమంత ఆ వీడియోలో. గతంలో సమంత పోస్టు చేసిన ఒక చిట్కా కాంట్రవర్సీ కావడంతో ఆమె ఈ సూచన చేసినట్లు కామెంట్ చేస్తున్నారు నెటిజన్లు. ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్న సమంత వావ్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. జలుబు పోయేందుకు హైడ్రోజన్ పెరాక్సైడ్ డిస్టిల్ వాటర్తో నెబులైజేషన్ పెట్టుకుంటానని ఆమె పోస్టు చేయడం పెద్ద దుమారం రేపిన విషయం తెలిసిందే. ఆమె పోస్టుపై లివర్ డాక్టర్లు కామెంట్లు చేసి ఆమెను బూతులు తిట్టారు. సమంతను హెల్త్ ఇల్లిటరేట్ అంటూ కోపడ్డారు. ఆమెకి చదువు రాదంటూ కామెంట్లు చేశారు. ఆ తర్వాత సమంతకు సారి చెప్పిన డాక్టర్ ఆమె వైద్యుడిపై తీవ్ర ఆరోపణలు చేశారు. సమంతకు ట్రీట్మెంట్ ఇచ్చి డాక్టర్ ఎంబీబీఎస్ కాదని, అతను ప్రకృతి వైద్యుడని ఆరోపించాడు. ఇప్పటికే ఆయనపై పలు కేసులు ఉన్నాయని, గతంలో ఆరోగ్యానికి హాని కలిగించే చాలా ఉత్పత్తులను ప్రోత్సహించినందుకు ఆయనపై ప్రభుత్వం చర్యలు కూడా తీసుకుందంటూ లివర్ డాక్టర్ అన్నాడు. ఇక ప్రస్తుతం సమంత బాలీవుడ్ సిరీస్లతో బిజీగా ఉన్నారు. ఫ్యామిలీ మ్యాన్, ఫర్జీ, గన్స్ అండ్ గులాబ్స్ వంటి పాపులర్ వెబ్ సిరీస్లను తెరకెక్కించిన రాజ్ అండ్ డీకో దర్శకత్వంలో ఆమె ఈ వెబ్ సిరీస్ చేస్తుంది. యాక్షన్ థ్రిల్లర్గా రాబోతున్న ఈ వెబ్ సిరీస్లో సమంత, వరుణ్ ధావన్లు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ వెబ్ సిరీస్ పేరు రక్త్ బ్రహ్మాండ్ ద బ్లడీ కింగ్డమ్ అనేది ఉపశీర్షిక. ఈ వెబ్ సిరీస్ నెట్ఫ్లిక్స్ లో రిలీజ్ కాబోతుంది. మరి సమంతపై మరి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్లో తప్పకుండా తెలియజేయండి. అలా వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసి వెళ్తే మీ సమయం నాకు పోతుందా ఫ్రెండ్స్? సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా.